పదవిని రక్షించుకోవడం కోసం 39వ రాజ్యాంగ సవరణ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు దీన్ని వ్యతిరేకించడం పెద్ద గొప్ప ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ అలవాటు అది. అవినీతికి పాల్పడ్డము, అక్రమాలకు పాల్పడ్డము, తమకు అనుకూలంగా చట్టాలను మార్చుకోవడము కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన తీరు, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి. అందుకే ఈరోజు ప్రధానమంత్రి అయినా, కేంద్ర మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా ఎవరికైనా ఒకే న్యాయం. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఉండేటువంటి న్యాయం ఏ రకంగా ఉందో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా, చట్టాలు చేసేటువంటి వ్యక్తులకు కూడా అదే న్యాయం ఉండాలన్నదే భారతీయ జనతా పార్టీ కోరిక. అందుకే ఈరోజు చేతిలో రాజ్యాంగం పట్టుకొని వెళ్ళవేయడం కాదు, రాజ్యాంగం మీద పార్లమెంట్ బయట దేశంలో రాజ్యాంగాన్ని అర్థం చేసుకోకుండానే, రాజ్యాంగాన్ని చదవకుండానే ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, రాజ్యాంగాన్ని గౌరవించడం, రాజ్యాంగ స్ఫూర్తితో వివరించడం అనేటువంటిది ఈరోజు మరి ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగ నిర్మాతలను గౌరవించాలి, రాజ్యాంగ స్ఫూర్తితో వివరించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అధికారంలో లేరాళ్ళు, అదే అంటున్నా. మేమెవరు అరెస్ట్ చేయము. అరెస్ట్ చేసినా న్యాయస్థానం ముందు తీసుకెళ్తాం. న్యాయస్థానం జైలుకు పంపాలా, బెయిల్ ఇవ్వాలా న్యాయస్థానం నిర్ణయిస్తాయి. మేము పార్లమెంట్ మంత్రుల ఆఫీసో లేకపోతే హోమ్ మినిస్టర్ ఆఫీసులో పిలిచి ఇలా జైలు పెట్టమని ఆధారం ఎవరిని కూడా. అది అసలు మీకున్న రాష్ట్రాలు, మీకున్న 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి తుమ్మితో ఊడిపోయే రాష్ట్రాలు, మీకెందుకు బాధ? ఎక్కువ రాష్ట్రాల్లో మేమున్నాం. ప్రధానమంత్రి ఈరోజు మా పార్టీ నుంచి 3 దఫాలుగా ఉన్నాడు. కేంద్ర మంత్రులం ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రులం ఉన్నాం. బాధపడాలి మేము అంటే మేము సిద్ధంగా ఉన్నాం. మా మీద ఏదైనా ఆరోపణలు వస్తే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము, పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తృణపాయంగా మీకెందుకు బాధ అంటున్నాం. తప్పేముంది? అది ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. గతంలో మన తెలుగువాడైనటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా పోటీ చేశారు. అప్పుడు మద్దతు ఇచ్చారా? ఎవరిచ్చారు? బీఆర్ఎస్ కాదు, మీతో ఇచ్చారా అంటున్నా. గమ్మ మాట్లాడుతున్న వాళ్ళు ఇవ్వాలి కదా. ఆ రోజు కూడా మన తెలుగువాడే కదా వెంకయ్యనాయుడు గారు పోటీ చేసింది. ఆ రోజు స్పీకర్గా మన తెలుగువాడిని పెడితే ఆ రోజు సపోర్ట్ చేశారా? స్పీకర్గా సపోర్ట్ చేశారా బాలయ్య గారిని? కాబట్టి మీరు అవసరం ఉన్నప్పుడు ఒక మాట, మీకు అవసరం లేనప్పుడు ఒక మాట, మీకు అనుకూలంగా మాట్లాడడం మనకు అలవాటు. యూరియా ఇవ్వకుండా ఎవరైనా వేరేకలు తెస్తున్నారా? రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారిని బయట నుంచి యూరియా ఈరోజు అంతర్జాతీయంగా కేటీఆర్కి సంబంధం లేదు. కేటీఆర్ అన్నాడు గారు, కానీ కేటీఆర్ని ఎవరు అడిగారు సపోర్టు? మాకు అవసరం లేదన్న సపోర్టు. అదే ఒకటి విషయము సార్, ఈరోజు యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి కానీ, కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ, మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్తా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బడ్డను కూడా ఆలోచన చేయాలి మనం. అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా, యూరియా బస్తా మీద 2400 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఈచ్ బ్యాగ్ ఆన్ యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివింగ్ 2400 rupees subsidy.
ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా 2,500 నుంచి 2,650 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డన్ పడుతుంది. రైతు దగ్గర వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ 242 రూపీస్ టు 260 రూపీస్ అంతే కలెక్ట్ చేస్తాం. ప్రతి బస్తా మీద 2,300 నుంచి 2,400 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి తెస్తున్నాము? అనేక దేశాల నుంచి తెస్తున్నాం. మీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులు తీశారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియా తయారు చేసేటువంటి కంపెనీలను మళ్ళీ ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో కూడా యూరియా ఎరువుల కంపెనీ రామగుండంలో మళ్ళీ భూమి పూజ చేసిండు నరేంద్ర మోడీ గారు. ఆయనే ప్రారంభించారు. టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దాన్ని అందరం కూడా వేసుకోవాలి. కానీ అంతేగాని తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ప్రతిరోజు మాట్లాడి ఈరోజు దాన్ని ఒక పెద్ద సమస్యగా సృష్టించారు. చాలామంది కొంతమంది దొరకదో అని పెద్ద ఎత్తున స్టాక్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దాన్ని ఇతర కార్యక్రమాలకు దారి మళ్లిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సుమారు ఈరోజు మరి ఇప్పటి వరకు 76,000 కోట్ల రూపాయల యొక్క సబ్సిడీ యూరియా మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఒక్క యూరియా మీద. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, చైనా కానీ, బ్రెజిల్ కానీ, జర్మనీ కానీ అన్ని దేశాలలో ఎరువుల ధరలు పెంచారు.